వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. నమస్కారం అండి, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ గై థాట్స్ అనే ఛానల్ని. మంచి మంచి న్యూస్లు తీసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చేసినాను. ఫస్ట్ న్యూస్ అండి. ఫస్ట్ న్యూస్ మనకి జాకోబ్ అండ్ కోకి సంబంధించి. జాకోబ్ అండ్ కో అనేది ఏం చిన్న కంపెనీ కాదు, పెద్ద వాచ్ కంపెనీ. మంచి మంచి వాచ్లు తయారు చేస్తుంది. బుగాటీతో కలిసి పార్ట్నర్షిప్ తీసుకొని మంచి మంచి వాచ్లు, దాని విలువ లక్షల్లో ఉంటుంది. లక్షల్లో వాచ్, కోట్లలో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది వాచ్. అట్లనే రామ్ జన్మభూమి, మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ హెరిటేజ్కి సంబంధించిన రామ్ జన్మభూమి అనే కాన్సెప్ట్ని తీసుకొని రాముడు బాణం వేయడము, హనుమంతుడు ఇదేమిది ధ్యానం చేయడము, అంతేకాకుండా అయోధ్య, ఇట్లాంటివన్నీ కలిపి ఒక వాచ్ తయారు చేసింది. ఆ వాచ్ బొమ్మని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ వాచ్ ఓన్లీ 49 పీసెస్ మాత్రమే ఉంటాయంట. లిమిటెడ్ ఎడిషన్ అది. మ్యాక్సిమం వాచ్లు అది లిమిటెడ్ ఎడిషన్లే వదులుతుంది. అంతేకాదండి, టైటానియం వాచ్ అది 34 లక్షల రూపాయలు. మీకు ఆ వాచ్ కావాలంటే 49 పీసెస్ అయిపోయే లోపు 34 lakhs పెట్టి కొనుక్కోవాలి. 34 lakhs పెట్టి కొనలేదంటే 49 పీసెస్ అయిపోయినాయంటే వానికి అంతకంటే ఎక్కువ, ఆల్రెడీ కొనేసి ఉంటారు కదా, వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాడు ఇచ్చేటట్లయితే తీసుకోవాలి, అంతే. అది నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటాం కదా, మనం చూసిన రీలు, ఇప్పుడు చూసింటాం రీలు, మధ్యాహ్నం మన ఫ్రెండ్కి చెప్పాలి ఆ రీల్ గురించి, చూపియాలి ఆ ఫ్రెండ్కి మనకు ఆ రీలు. ఎట్లా చూపిస్తాం చెప్పు? ఎట్లా చూపించేది? మనం లైక్ చేసింటే లైక్డ్లో ఉంటాయి, లైక్ చేయకపోయింటే. అందుకే ఇన్స్టాగ్రామ్ వాచ్ హిస్టరీ అని కొత్త ఫీచర్ తీసుకొస్తాను. నేను ఈ ఫీచర్ రావాలా అని ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటాను. ఇప్పుడు వచ్చింది అది, లాస్ట్ ఫైనల్లీ వస్తుంది దగ్గరలో, చాలా అతి త్వరలో వచ్చేస్తుంది. ఏమబ్బా వాచ్ హిస్టరీలో స్పెషాలిటీ అంటే, మనం హిస్టరీలో ఏమేమి రీల్స్ చూసినాం అనేది కావాలంటే రీల్స్ పెట్టుకోవచ్చు, వద్దనుకోనండి రీల్స్ తీసేయచ్చు. మనము ఆ డేట్ రేంజ్ అండ్ అకౌంట్, ఈ 3 ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలా, ఏ డేట్లో చూసిన రీల్స్ కావాలా, ఏ అకౌంట్కి సంబంధించిన రీల్స్ మాత్రమే కావాలా, అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ శాంసంగ్కి సంబంధించినది. శాంసంగ్ ఫోన్ మంటలు అంటుకొనిందండి. ఎక్కడ? శాంసంగ్ పుట్టింట్లో, సౌత్ కొరియాలోనే శాంసంగ్ పుట్టింది. కొరియా ఒరిజిన్ శాంసంగ్ది. ఓకే, అంటే ఇప్పుడు OnePlus చైనాకి ఎట్లో, యాపిల్ USA కాలిఫోర్నియాకి ఎట్లనో అట్లా కొరియా శాంసంగ్, రైట్? కొరియాలోనే ఒకడు ఫోన్ చూస్తున్నాడంట. ఫోన్ చూస్తున్నప్పుడు ఫోన్ ఓవర్ హీట్ అయిపోయిందంట. ఓవర్ హీట్ అయిపోయి సౌండ్ కూడా వచ్చిందంట, పెద్ద పెద్ద సౌండ్లో వస్తే వానికి భయం అయ్యి ఫోన్ పక్కకి విసిరేసినాడంట. విసిరేసిన వెంటనే అది మంటలు అంటుకోవడం స్టార్ట్ అయిందంట. ఆ బొమ్మ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. వాడు పోయి శాంసంగ్ స్టోర్లో ఇచ్చినాడంట ఆ ఫోన్ని. శాంసంగ్ స్టోర్ వాళ్ళు ఏం చెప్పలేదు, ఎందుకు మంటలు వచ్చినాయి ఏం చెప్పలేదు. రీజన్ అయితే ఏం చెప్పలేకపోయినారంట వాళ్ళు కూడా. అది స్టోరీ. అందుకే నేను చెప్పింది, మొన్న ఒక షార్ట్ కూడా చేసినాను, అందుకే మొత్తుకున్నాను, వద్దాపా దిండ్ల కింద పెట్టుకోదాపా ఫోన్లో, దిండ్ల కింద పెట్టుకునేది, ప్రెషర్ పెట్టేది చెయ్యొద్దండి. నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్కి సంబంధించినదే. శాంసంగ్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ ఒకటి తీసుకొచ్చింది కదా, శాంసంగ్ XR అని, యాపిల్ విజన్ ప్రోకి పోటీగా. యాపిల్ విజన్ ప్రో $3,000 అయితే, $3,500 అయితే, ఇది $1,700 అంతే. ప్రస్తుతానికి ఇది USA సౌత్ కొరియాలో మాత్రమే ఉంది. ఇండియాలో నాకు తెలిసి తీసుకురాదు, కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలా. ఈ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్లో వాళ్ళు ఆ లాంచ్ ఈవెంట్ అంతా ఒక్కసారి కూడా చెప్పలేదంట ఈ ఫీచర్ గురించి. అండ్ వాళ్ళు ఇచ్చిన స్పెక్ షీట్లో కూడా లేదంట ఈ ఫీచర్. ఏమప్పా ఈ ఫీచర్ అంటే Type-C పోర్ట్. వాళ్ళు Type-C పోర్ట్ కూడా ఇచ్చినారంట. ఆ Type-C పోర్ట్ మనం చాలా వాటిలోకి యూస్ చేసుకోవచ్చు అంట. యాక్సెసరీస్ ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏదైనా కానీ. ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు హబ్ ద్వారా. ఇంకా వెబ్ క్యామ్ కనెక్ట్ చేసుకోవచ్చు. స్టోరేజ్ డివైజెస్, వాళ్ళు ఇచ్చిన స్టోరేజ్ 256 GB అనుకోండి, నీకు ఇంకా ఎక్కువ కావాలా కానీ డబ్బులు పెట్టేకి నీకు లేవు, డబ్బులు అంతే ఉన్నాయనుకోండి, నువ్వెందుకు డబ్బులు మనకి ఊరికే వేస్ట్. ఆ Type-C కనెక్ట్ చేసి డైరెక్ట్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. సో ఎందుకు ఇది స్పెక్ షీట్లో లేదు అవన్నీ ఏం తెలీదు, కానీ ఇది చాలా మంచి ఫీచర్, యాపిల్లో లేని ఫీచర్ ఇది, యాపిల్ విజన్ ప్రోలో. నెక్స్ట్ న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ మనకి
శాంసంగ్కి సంబంధించింది అయితే శాంసంగ్ ఫ్లిప్ ఫోల్డ్ ఫోన్లో తీసుకొస్తుంది కదా, ఆ ఫోన్లు ఫోల్డ్ ఫ్లిప్ ఫోన్స్లో ఎయిత్ జనరేషన్ నెక్స్ట్ ఇయర్లో 2019 నుంచి తీసుకొస్తుంది ఫోన్లు. ఇప్పుడు ప్రస్తుతానికి 7th జన్ నడుస్తుంది. గెలాక్సీ ఫ్లిప్ 7 అండ్ ఫోల్డ్ 7, జెడ్ ఫోల్డ్ 7, జెడ్ ఫ్లిప్ 7, జెడ్ ఫోల్డ్ 8లో, జెడ్ ఫ్లిప్ 8లో క్రీజ్ అంటే ఎక్కడైతే ఇప్పుడు ఒక పేపర్ని మడిచినాం అనుకోండి, ఓపెన్ చేసిన వెంటనే ఎక్కడైతే మడిచింటామో అక్కడ ఒక లైన్ పడుతుంది కదా, ఆ లైన్ ఫోన్ మడిచినప్పుడు కూడా పడుతుంది కదా, ఖచ్చితంగా పడుతుంది. కానీ శాంసంగ్ ఏం చెప్తుందంటే చాలా తక్కువ పడుతుంది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ అది కూడా పడదు, కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాం మేము ఆ క్రీజ్ని అని చెప్తుంది శాంసంగ్. ఎట్లా చేస్తుందో తెలియదు నాకు తెలిసి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం రావచ్చు. ఐఫోన్ అల్ట్రా అని ఒకటి ఉంటుంది, ఐఫోన్ అల్ట్రా యాపిల్లో ఫోల్డబుల్, అది రావచ్చు నెక్స్ట్ ఇయర్. వాటికి పోటీగా మన శాంసంగ్ కూడా క్రీజ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తుంది. ఇదేనండి ఈరోజు న్యూస్ అయితే. నిన్న ఒక వీడియో చేసినాను ఏఐ వల్ల నష్టాలు ఏమేమి ఉన్నాయని. ఇంకా దండిగా ఉన్నాయి నష్టాలు, లాభాలు కూడా వీడియో చేస్తాను, చూస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పెట్టంగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, డిస్లైక్ కానీ కొట్టండి మీకు నచ్చకపోతే. రైటా? నైట్ ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.